ఈ వీడియో అయితే మనము డబల్ స్మార్ట్ మూవీ రివ్యూ అయితే వీడియో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఎందుకు చూడండి, దానికన్నా ముందు మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ట్రై చేయండి చూడడానికి, చూడని వాళ్ళు ఉంటే. డబల్ స్మార్ట్ మూవీ స్టోరీ నేను గురించి మాట్లాడుకుంటే ఇక్కడ బిగ్ బుల్, మన బిగ్ బుల్ అనే క్యారెక్టర్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాలి. మన సంజయ్ దత్ గారి గురించి. మన సంజయ్ దత్ గారి దీంట్లో ఒక డ్రగ్స్ సప్లై కానీ, గన్స్ సప్లై కానీ ఇలాంటి బిజినెస్ అయితే ఇతనికి ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు అతనికి ఒక క్యాన్సర్ అనే ఒక వ్యాధి, సో అతనికి కొన్ని రోజులలో చనిపోతారు అన్నట్టు కొంచెం తెలుస్తుంది. సో అలా తర్వాత అతని మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఆ తర్వాత నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ మొత్తము నా మెమొరీ అనేది ఇక్కడ ఉండాలి, సో ఇదంతా పాలించాలి అన్నట్టు ఒక అతని ఐడియాలజీ ఉంటుంది. ఇంకొక మనిషిలోకి వెళ్ళి అతనిలో నేను ఉండి చెయ్యాలి అన్నట్టు. సో అది పర్సన్ ఎవరంటే మన ఇస్మార్ట్ శంకర్ గారు, సో మన రామ్ పోతినేని గారు. సో మన రామ్ పోతినేని గారికి వెనుకకు యూఎస్బీ కేబుల్ అది ఉంటుంది చిప్పు, సో దానిలోకి పెట్టాలన్నట్టు అట్లాంటి కాన్సెప్ట్. సో ఆ తర్వాత పెట్టారా లేరా, మరి ఆ తర్వాత వచ్చిన ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అండ్ ఏం జరిగింది ఎంటైర్గా మీరు అనేది ఫిలింలో చూస్తారు. ఈ విధంగానే ఉంటుంది స్టోరీ. కానీ స్టోరీ అనేది నిజం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లాస్ట్ ఎండింగ్ అంటే ఇంటర్వ్యూల సీన్ కన్నా ఒక 10 minutes ముందు నుంచి స్టార్ట్ అవుతుంది అసలైన స్టోరీ, అంటే సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుందని అనుకోవచ్చు. ఇక ఫస్ట్ హాఫ్ అనేది మన రామ్ పోతినేని స్వాగ్ కానీ యాటిట్యూడ్ కానీ, అదే మనం ఇస్మార్ట్ శంకర్లో చూసిన అవి కానీ అవన్నీ ఉంటాయి. అండ్ ఇంకా మన కావ్య తపన్ గారి గురించి మాట్లాడాలంటే ఈ మూవీలో వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్ అయ్యా. ఎందుకంటే కొంచెం చిన్న ఫైట్ సీన్స్ కానీ, అండ్ మనం ఇస్మార్ట్ శంకర్తో వచ్చిన ఆ సీన్స్ కానీ, ఆ లవ్ స్టోరీస్ కానీ, అండ్ తన యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ చెప్పాలంటే ఆ యాక్టింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుందని చెప్తున్నా. అది మన హీరోయిన్ విషయం గురించి మాట్లాడంటే. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే సాంగ్స్. ఆ సాంగ్స్ మాత్రం నాకు తెలుసు మంచిగా ఉన్నాయి, ఏది కూడా అట్లా లేదని చెప్పలేను. కొంచెం రొమాంటిక్ అట్లా సాంగ్ ఉంది కూడా, అది తప్పిస్తే అన్ని ఓవరాల్గా సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఇక కమింగ్ టు ద మెయిన్ పాయింట్, మన రామ్ పోతినేని గారి క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే ఈ మూవీలో చూపెట్టేది ఏంటంటే తన ఫ్లాష్ బ్యాక్, తన మదర్ సెంటిమెంట్ అంటే ఆ మదర్ గురించి చూపెట్టడము, అండ్ ఆ మదర్ ఎలా చనిపోతుంది, సో అది ఎలా చనిపోయింది అనేది మీరు ఎంటర్గా మూవీ చూసినాక తెలుసుకోండి. ఇదంతా మీరు చూస్తారన్నట్టు. అండ్ వాళ్ళ మదర్కి మన ఇస్మార్ట్ శంకర్కి ఎలా దూరం అయింది, అసలు ఎందుకు దూరం అయింది, ఇదంతా ఓకేనా ఇలా. అండ్ ఇంకా మూవీలో ఏమన్నా అట్లా ఉన్న సీన్స్ అంటే చెప్తున్నాను, అంతా బాగానే ఉంది. కానీ ఆ క్లైమాక్స్ పోర్షన్ అనేది మనకు ఇస్మార్ట్ శంకర్లో ఉండే వైబ్స్ వచ్చినట్టు నాకు అనిపించింది. అక్కడ విలన్ మాత్రమే రీప్లేస్ అన్నట్టు అనిపించింది, అంతకు మించి ఏమీ లేదు. అండ్ ఫిలిం చూడొచ్చు ఫిలిం ఒకసారి వెళ్ళి చూడొచ్చు మీరు, ఫిలిం కూడా బాగుందని చెప్తాను. అండ్ ఓవరాల్ ఇస్మార్ట్ శంకర్ ఫిలిం ఈ విధంగానే ఉంటుందని చెప్తాను. అండ్ కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కొంతమంది ఎలా చెప్పచ్చు అంటే మూవీ ఇస్మార్ట్ శంకర్ లైఫ్స్లో ఎందుకు తేడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుండే, కానీ స్టోరీ పర్టికులర్గా చేంజ్ అయినా కూడా బాగానే ఉంది, చూసే విధంగానే ఉంది. మరీ ఎంత ఎక్కువ మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. కానీ మన రామ్ పోతినేని గారికి ఒక మంచి కంబ్యాక్ ఫీలింగ్ కావాలని, మన పూరి జగన్నాథ్ గారికి కూడా ఒక మంచి కంబ్యాక్ ఫీలింగ్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే లైగర్ ఫీలింగ్ కానీ, స్కంద ఫీలింగ్ కానీ, ది వారియర్ ఫీలింగ్ కానీ ఇవన్నీ అట్లనే ఉండే, మీకు తెలియంది కాదు మన రామ్ పోతినేని గారికి. సో ఓవరాల్గా ఇది అన్నట్టు మన డబల్ స్మార్ట్ మూవీ రివ్యూ. అండ్ మన ఆలీ గారి గురించి పర్టికులర్గా మాట్లాడంటే కామెడీ సీన్స్ ఇది జస్ట్ కొన్ని వర్కౌట్ అయినాయి, కొంతమందికి వర్కౌట్ కాకపోవచ్చు. ఆ కామెడీ సీన్స్ కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోతుంది చెప్తాను. అండ్ దట్స్ ఇట్ ఇప్పుడుది డబల్ స్మార్ట్ మూవీ రివ్యూ. ఇంకా అదర్ క్యారెక్టర్స్ అందరూ వాళ్ళ రోల్లో జస్టిఫై చేశారు. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్. అండ్ దట్స్ ఇట్ ఇప్పుడు వీడియో గైస్. మళ్ళీ మంచిగా పడుతుంది అందరూ సరిపోతాయి.